హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా మా వాళ్ళకి కోల్డ్ కాఫ్లు కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. శ్రీయానికి ఇక్కడ కోల్డ్ స్టార్ట్ అయిపోయింది, పడుకోలేకపోతున్నాడు అసలు. దానివల్ల ఇంకా నిద్రపోతున్నా సరే ఆవిరి పట్టేస్తున్నాం. ఇక్కడ ఖచ్చితంగా పిల్లలు ఉంటాయి, ఈ ఆవిరి మిషన్ ఇంట్లో ఉండాల్సిందే. కొంచెం స్టార్ట్ అవ్వగానే పెట్టేసాము అంటే నెక్స్ట్ డేకి మంచిగా క్యూర్ అయిపోతుంది. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. లేవగానే ఫస్ట్ అయితే నేను డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తాను. నైట్ అంతా క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి స్మెల్ వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, ముక్క వాసనలాగా. సో దానివల్ల అయితే మార్నింగ్ లేవగానే డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ అంతా లోపలికి వచ్చేస్తుంది. వ్యూ చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉందన్నమాట. అప్పుడే ఎండ వస్తుంది. ఇంకా ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా. ఇక్కడ ఆరుష్కి లంచ్ బాక్స్ కోసం అయితే టమాటా రైస్ చేస్తున్నాను. పెద్దగా ఎక్కువ ఏమీ వేయలేదు, స్పైసెస్ కానీ ఇంకా వెజిటబుల్స్ ఏమీ వేయలేదు. జస్ట్ సింపుల్గా చేస్తున్నాను వాడి వరకే కాబట్టి. వాడు ఎలా తింటాడో వాడికి తగ్గట్టుగా స్పైసెస్ తక్కువలో వేస్తున్నాను. అల్లం పేస్ట్, ఇంకా కారము, ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా కూడా వేసాను లాస్ట్కి. మరి ఎక్కువ స్పైసీ లేకుండా, ఎక్కువ స్పైసీ ఉన్నా వాడైతే తినలేడు. సో దానివల్ల అయితే ఇంకా వాడికి తగ్గట్టుగా ఇక్కడ కొంచెమే చేస్తున్నాను కాబట్టి చిన్న కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకోవచ్చు, మంచిగా కుక్ అయిపోతుంది.
మంచిగా ఉడికిపోయిందనమాట. ఇంకా పక్కన ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి మార్నింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్లోకి తినడానికి. ఇక్కడ ఆరుష్ కూడా లేచాడు, అప్పుడు మార్నింగే లేచాడు అనమాట నాతో పాటే. ఆ రోజు తొందరగా పడుకున్నాడు, పడుకునేటప్పుడు ఎర్లీగా పడుకున్నాడు 9:30కి అలాగా. అందుకే ఇంకా నేను లేవగానే లేచేశాడు నాతో పాటే. ఆకలి అవుతుందంటే ఇంక ఇక్కడైతే పాలు వేడి చేసి బూస్ట్ కలిపేసి ఇచ్చాను. ఇదైతే బీట్రూటు ఇంకా క్యారెట్, యాపిల్, కొంచెం కరివేపాకు వేసి జ్యూస్ అయితే చేస్తున్నాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్లోకి ఏదో ఒక జ్యూస్ ఉండేలా చూస్తాను. ఇంకా ఏం లేకపోతే ఏమి చేయను, కానీ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. ఇలా కరివేపాకు వేస్తే, కరివేపాకు డైరెక్ట్గా తినలేను కాబట్టి ఇలా జ్యూసుల్లో వేసాను అంటే మంచిగా తాగేసేయచ్చు. హెయిర్కి కూడా మంచిది కదా, ఇంకా కంటికి కూడా మంచిది కాబట్టి అలా చేస్తూ ఉంటాను. ఇక్కడైతే క్యాబేజ్ అనమాట. ఇది ఈ మధ్య కొంచెం మేము ఎక్కువగా క్యాబేజ్ తింటూ ఉన్నాము. ఎందుకో చూడగానే ఫ్రెష్గా అనిపిస్తోంది, ఇంకా తీసేసుకుంటున్నాను వెజిటబుల్స్ వచ్చినప్పుడు. హస్బెండ్ మొన్న మార్కెట్ వెళ్ళి తీసుకొని వచ్చారనమాట, ఫ్రెష్గా ఉందని. ఇక్కడ అదే క్యాబేజ్ కర్రీ ఇవ్వాల. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్స్ అన్నీ రెడీ చేసి తీసుకొని వెళ్ళిపోయాను. శ్రియాన స్కూల్కి వెళ్తావా? ఎందుకమ్మా? ఎవరు టీచర్ ఎందుకు కొడతారు నాన్న? కొట్టరు. కొడితే డాడీకి చెప్పు, డాడీకి చెప్పు కొడితే. అండి స్కూల్కి వెళ్ళాడంట, మంచిగానే వెళ్ళాడు. ఒక 2-3 డేస్ మంచిగా వెళ్ళాడు. ఇంకా తర్వాత నుంచి మార్నింగ్ లేపుతుంటే స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి అంటున్నాడు. హాఫ్ డేనే కదా నాన్న, వచ్చేస్తానులే, వెళ్ళు అని ఇంకేదో ఒకటి చెప్పి పంపించేసేయాలి కదా, ఇంట్లో అయితే ఉంచుకోకూడదు. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మంచిగా ఇక్కడైతే కాఫీ ఒకటి పెట్టుకున్నాను, స్ట్రాంగ్ కాఫీ. కొంచెం అది కడుపులో పడితే కానీ ఇంకా రిమైనింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వవు మనకి. కాఫీ తాగుకుంటూ కాసేపు టీవీ అయితే చూశాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కిచెన్లోకి అయితే వెళ్ళాలి కదా, వంట చేయాలి. ఇంక ఇక్కడైతే కర్రీ కోసం క్యాబేజ్ పెట్టేశాను. క్యాబేజీ ఇంకా పచ్చెనగపప్పు 2 కలిపి ఉడకబెట్టాను. కొన్ని వాటర్ పోసి పెడతాను. మరీ ఎక్కువ వాటర్ పోసేసి అవి వంపేస్తే మనకి యూజ్ ఏమి ఉండదు. అది వంపేస్తే వాటిలో ఉన్న న్యూట్రిషన్ అంతా ఇంకా వెళ్ళిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని పోసి ఉడకబెడతాను. పక్కన ఇంకా ఇదైతే మజ్జిగ చారు, మేమైతే మజ్జిగ చారు అంటాము, మీరేమంటారో చెప్పండి. పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి దంచేసి ఇలా పోపు పెట్టేసి అందులో వేసేస్తాను. టేస్ట్ బాగుంటుంది, కారం వేయం కాబట్టి పచ్చిమిర్చితోనే వస్తుంది. ఇంకా హాయ్ అండి, బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా. ఇప్పుడే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. 11 అవుతోంది. కొంచెం పని ఉంది, ఇప్పుడు బయటకైతే వెళ్ళాలి. హస్బెండ్ అయితే వస్తున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా రెడీ అయిపోయి వెజిటబుల్స్ వస్తే తీసుకున్నాను ఇందాకలా. టమాటాలు 80 రూపీస్ అంట కేజీ. మీ దగ్గర ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా ఒక దోసకాయ తీసుకున్నా పప్పులో, కానీ కొన్ని ఉన్నాయి వెజిటబుల్స్. ఇంకా టమాటాలు ఒక్కటే లేవు, అందుకే అవి ఒక్కటే తీసుకున్నాను. ఇంత మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా తూడ్చిన తర్వాత ఇలా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు, కొంచెం స్మెల్ కోసం అని. గుర్తొచ్చినప్పుడు పెడుతూ ఉంటాను. ఇవాళ నుంచి ఫుల్ డే స్కూల్స్ కదా. ఆరుష్ని అయితే ఈవినింగ్ వరకు ఉంచుదాం అనుకుంటున్నాము. లంచ్ కూడా పెట్టి పంపించేసాను కదా ఆరుష్కి అయితే. శ్రియాని మాత్రం ఆఫ్టర్నూన్కి తీసుకొచ్చేయాలి. 12:30 వరకు ఉంది స్కూలు. ఆ లోపల ఉన్న పనులన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేటప్పుడు వాడిని తీసుకొని వచ్చేయాలి. సో ఇదన్నమాట ఇవాళ అప్డేటు. వీడియోస్ చూస్తున్నారా అందరూ? తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అట్లీస్ట్ వీక్లీ 3 వీడియోస్ అయినా పెడదాం అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ట్రై చేస్తాను పెట్టడానికైతే. ఇక్కడ హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. సో ఇది ఇవాళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.